తెలియని గురువు తెలియని శిష్యునికి ఉపదేశం చేస్తే అనుగ్రహామృత ఫలం ఎన్నటికీ లభించదే. గురు రంగలింగేశ్వరుని పాదములను చేరినప్పుడే శ్రీ సద్గురు త్రిశూలప్ప శరణుల వాక్యం సార్థకమవునే. అనుగ్రహమనేది సామాన్య విషయము కాదు, అనుగ్రహం పొందిన జన్మ పావనమవుతుంది. పుట్టిన జీవితం సార్థకమై పవిత్రమవుతుంది. సద్గురు కృపతో ఆత్మజ్యోతి వెలుగుతుంది. గురు శివయోగ సాధనలో అనుభవి అయి ఉండాలి. శివ సామరస్య తత్వమును శిష్యునికి బోధించాలి. ఇష్టలింగ కృపనిచ్చి సన్మార్గము చూపాలి. భక్తి మార్గ దీపమై జీవితం వెలిగించాలి. శిష్యునికి తన స్వరూపము తెలిసే తపన ఉండాలి. సద్గురువును వెదికే తపస్సు హృదయంలో నిలవాలి. గురు శిష్యులు ఇద్దరూ యోగ్యులైనప్పుడే అనుగ్రహ ఫలముతో ముక్తి మార్గం తెరుచునే. దారి నడిచిన వాడే దారిని చూపగలడు. రాళ్ళు ముళ్ళు గుంటలన్నీ ముందుగానే తెలియజేయగలడు. కళ్ళున్నవాని చేయి పట్టి గుడ్డివాడు గమ్యం చేరును. సద్గురువు ఆశ్రయముతో జీవుడు శివుని చేరును. గుడ్డివాడు గుడ్డివాని చేయి పట్టి నడిచినచో గమ్యమును చేరక మధ్యలోనే పడిపోవుచో. తెలియని గురువు తెలియని శిష్యునికి ఉపదేశం చేస్తే సత్య మార్గం విడిచి సంసారంలో తిరుగుచుండే. లింగదేవుని సన్నిధిలో డాంభిక మాటలు వద్దు. అసత్య వ్యాపారముతో వినోదములు చేయవద్దు. సత్యవాక్యము సత్య నడత అక్కడే నిలవాలి. గురు రంగలింగేశ్వరుని పాదమే జీవిత లక్ష్యమవ్వాలి. శ్రీ సద్గురు త్రిశూలప్ప శరణుల వాక్యమే సత్యం. అనుభవమే ధర్మం, అదే జీవిత నిత్యం. తెలియని గురువు తెలియని శిష్యునికి ఉపదేశం చేస్తే అనుగ్రహామృత ఫలం ఎన్నటికీ లభించదే.